నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. జగన్ కి ఓదార్పు యాత్రలు చేయడం తప్ప సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడాలో తెలియదు. సీమాంధ్రలో వైఎస్ జగన్ గాని దాష్టీకాన్ని నేను ఎదుర్కోవడానికి ఏ మాత్రం వెనకాడు. मैं पवन कल्याण का अभिनंदन करता हूं, अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांध्र के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి స్ఫూర్తిగా అభినందనలు. ఒక చిన్నపాటి గాలి వానికి మీరు చిగురుటాకుల్లా ఉణిగిపోయి ఎండుటాకుల్లా మీరు రాలి వెళ్ళిపోతే అదేం రాజకీయ నాయకులు, అదేం బలం. అరే ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం. జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ఎరా నా కొడక, ఏం సోదర్రా? పవన్ కళ్యాణ్ అనేవాడు అయ్యా పీకే, నువ్వు ఏమి పీకలు. పవన్ కళ్యాణ్ సైతం మెతమకి చెప్తున్నా. దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. కొడకలను రెండు అందరూ యుద్ధానికి మీరు పిలిచారు. మీరు నేను కవ్వించడా? యుద్ధానికి సంసిద్ధం అవ్వండి. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. ఓటుని వేస్ట్ కానివ్వం. జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుంది. నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు. బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యం ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है.
వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం పూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. ఐదేళ్లుగా మా మాటే శాసనమంటూ యంత్రాంగాన్ని నడిపిన మంత్రులు ఓటర్ల తీర్పుకి తలొంచక తప్పలేదు. ఏపీలో కూటమి సునామీలా దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి 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 తీరుతాం. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. Credit should be given to one man called Pawan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh is in fact Pawan Kalyan. From 100 crore films to now 100% strike rate in politics. Pawan Kalyan proved to be man of the match after Chandrababu Naidu rose back to power in the state of Andhra Pradesh. This is a case study on how to do alliances. That's where Pawan Kalyan has made the difference. He's known as the power star, and he's actually adding that extra power to this alliance. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. यालो याला यालो रे हो यालो याला यालो रे. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నో ఏండ్ల కటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ యాలో యాలా యాలో రే ఓ యాలో యాలా యాలో రే. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే.